భక్త సులభుడు శివుడు. ఎవ్వరికి పడితే వారికి అనుగ్రహించేస్తుంటాడు. మాకు తప్ప కోర్స్. చివరికి భస్మాసురుడికి, చివరికి రావణాసురుడికి అయితే దేవతలను జయించే శక్తి కూడా ఇచ్చాడు ఆయన. అది ఇంద్రుడు వెళ్ళి దాక్కునేవాడు. రావణుడు వస్తుందంటే భయపడి ఇంద్రుడు కూడా దాక్కునేవాడు. అట్లాంటి శివస్తోత్రాలు వాటికి ఉన్న శక్తి ఏంటి అసలు? మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ప్రతి స్తోత్రానికి కూడా చేసే వ్యక్తిని బట్టి, ఓకే, ఉపాసనా శక్తిని బట్టి, ఓకే, వాళ్ళ యొక్క జన్మ సంస్కారాన్ని బట్టి ఆ శక్తి వస్తుందండి ప్రస్తుతం. ఓకే, అంతేగా. ఇప్పుడు అందరికీ లేదుగా. ఇప్పుడు అందరూ ఒకేలాగా స్తోత్రం చదువుతున్నారు కాబట్టి చదివినంత మాత్రాన అందరికీ ఒకేలాగా సిద్ధిస్తున్నాయంటే వాడి కర్మలు కూడా దానికి ఆచరించబడి ఉంటాయి. ఆ కర్మానుసారంగానే జన్మ తీసుకుంటే ఆ జన్మలో కొంత శక్తియుక్తులు వస్తున్నాయి. ఓకే. కాబట్టి ఆ రోజుల్లో రావణాసురుడు శివతాండవ స్తోత్రం చేశాడంటే శివుణ్ణి మెప్పించాడు. అది ఎలా ఉంటుందో తెలుసా మీకు? డమరుకం శబ్దం ఉంది కదా, ఆ డమరుకం శబ్దంతో లింక్ అయి ఉంటుంది. ఓకే. డమరకం ఢమడ్ 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 అంటూ ఆ డమరకం శబ్దంతో లింక్ అయి ఉంటుంది. అద్భుతమైన స్తోత్రం అది. ఇప్పుడు కూడా మనం ఎవరైనా సరే ప్రతిరోజు చదవటం రాలేదనుకోండి, సపోజు వినటం వల్ల సంధ్యా వేళలో సాయంత్రం పూట వినటం చాలా మంచిది. ఎందుకంటే సాయంత్రం పూట 5:30, 6 గంటలప్పుడు శివుడు నాట్యం చేస్తుంటాడు, నర్తిస్తుంటాడు కైలాసంలో. మన కోసం, మన యొక్క బాగోగుల కోసం ఆయన కొన్ని విశేషమైన కార్యక్రమాలు చేస్తుంటారంటారు. కాబట్టి ఈ శివతాండవ స్తోత్రం మీరు వింటే గనక ఒకసారి దాని యొక్క విశేషం ఎలా ఉంటుందంటే అసలు మనకు వింటుంటే అసలు ఎలా చేశారన్న అద్భుతం కలుగుతుంది. కాబట్టి ప్రతిరోజు వినండి. ఆయన ఆ రోజు రావణాసురుడు చేసి శివుణ్ణి మెప్పించాడు. ఎలా మెప్పించగలిగాడంటే అంత అద్భుతంగా చదవగలిగాడు. దాంట్లో పొందిక, అరమరిక, ఆ అరమరిక ఎలా ఉంటుందంటే జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలభ్యలంబితం భుజంగతుంగమాలికం డమడ్ 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 నినాదవడ్డమర్వయం చకారచండ తాండవం తనోతున శివశివం జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని దగద్ 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 దగజ్జొలల్లలాట పట్ట పావకే కిషోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఇట్లా ఎంత అద్భుతంగా ఉందండి. అంటే నాకే. కాబట్టి అవి ఆ శక్తి, ఒక చదువుతున్న మంత్రానికి కానీ ఆ స్తోత్రానికి కానీ ఒకలాంటి శక్తి ఆటోమేటిక్గా ఉంటుందండి. ఈ శక్తి వలనే భగవంతుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఇంత ఆర్తిగా చేయటం వల్లనే నువ్వు అనుకునే కోరికలు నెరవేరుతుంది. ఈ శివతాండవ స్తోత్రాన్ని ఇంకా పరిశీలిస్తే కొన్ని శ్లోకాల్లో విశేషంగా దాంట్లో ఆ అర్థాలు, విశేషమైన అర్థాలు వచ్చేలాగా కూడా ఉంటుంది. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలిమ ప్రభ వలంబి కంట కందలి రుచి ప్రబద్ధ కందరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మకచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంత కచ్చిదం భజే అగర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే జయత్వదభ్ర విభ్రమభ్రమద్భుజంగమ స్వసద్వినిర్గమద్గరాల పాల హవ్యవట్ ధిమిద్ 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 ధ్వనంగ మృంగతుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవం శివ. ఎలా ఉందండి స్తోత్రం? మనం చదువుతున్నా, మనం వింటున్నా కూడా ఒకలాంటి వైబ్రేషన్స్ మనకే రావట్లేదు. కాబట్టి ఇంత మనకి ఇన్వాల్వ్ అయిపోయి భగవంతుని అర్చించాలి. భగవంతుని మనం మొరపెట్టుకోవాలి. తండ్రి, నువ్వు అంతటి వాడివి, ఇంతటి వాడివి, నువ్వు అలా చేయగలవు, ఇలా చేయగలవు, కాబట్టి సమస్తం కూడా నీవే, ఈ సమస్తం కూడా నీవే అని మనం చేసే పూజలో ఆ నిష్ట కనపడాలి. అప్పుడు మీరు కోరుకున్న కోరికలు, ప్రారంధపు కర్మలు తీర్చి మనకి ఎటువంటి శుభాలు చేస్తే మంచిదో ఆయన ఆలోచిస్తాడు. గురుగారు, మీరు అవధూత వెంకటరామయ్య గారి మనవడు, రైట్? సో ఆల్మోస్ట్ మీరు అవధూతనే, ఎందుకంటే ఆయన అంశతో పుట్టిన వాళ్ళు. మీరు చాలా గొప్ప విషయం. మీరు నిజానికి కాంట్రాక్టర్ కదా మీరు, అయినా కూడా మీలో ఇంత విద్య అబ్బిందంటే ఇది పూర్వజన్మ సుకృతమే, దానిలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇంతటి మీరు, నేను ఎంతోమందిని అడిగిన ఎవరు చేయలేనిపోయిన ఒక్క సహాయం చేయండి మాకు. కటిక దరిద్రులు కూడా కోటీశ్వర్లు అవ్వాలి గురుగారు. దీనికి సంబంధించిన ఉపాసన రహస్యాలు, ఇట్లాంటి మంత్రాలు ఏదన్నా చెప్తే మేము కూడా బాగుపడిపోతాం. మీకు ఉపాసన రహస్యం అంటే ఒకటేనండి. ప్రతి ఒక్క మనిషి కూడా నిత్య జీవితంలో ఏ విధంగా జీవితాన్ని ఆచరించాలి,
ఉమ్, ఏ విధంగా నడవాలి. మన జాతకాన్ని ఒకసారి పరిశీలన చేస్తే చాలా దోషాలున్నవి, చాలా ప్రారబ్ధపు కర్మలున్నవి, చాలా కష్టాలున్నవి, నష్టాలున్నవి. ఏదో కొంతమందికి మాత్రమే పూర్వజన్మ కర్మానుసారంగా ఐశ్వర్యంలో పుడుతున్నారు, వస్తున్నారు. అవును. ఈ లేనివాడు కూడా ఏం చేస్తే, ఏ విధంగా చేసుకుంటే, ఏ విధంగా ఆచరిస్తే సంపద కలుగుతుంది. ఒక్క సంపదే కాదు, ఉమ్, ధనం అనేది ఒక పార్ట్. ఓకే. అష్టైశ్వర్యాలు అంటారు. అష్టైశ్వర్యాలు, ఎగ్జాక్ట్లీ అష్టైశ్వర్యాలు కావాలి. అన్నీ కావాలి మనకి, కావదా? అవును. అన్నీ కావాలంటే తెలుసుకొని చేసిన వాడికి, తెలుసుకొని చేసిన వాడికి తప్పనిసరిగా ఇవి మనకి వస్తున్నాయి. ఎలా? ప్రతి మనిషి కూడా భగవద్గీతలో చెప్పినట్టుగా కర్మానుసారంగా కొన్ని విషయాలు, కొన్ని ఆలోచనలు, కొంత జ్ఞానం మనకు వస్తుంది. వస్తుంది కదా! మనం ఇప్పుడు శాస్త్రాన్ని చూస్తున్నాం కదా! అవును. శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాం కదా! ఇవి చేస్తే బాగుంటుంది, ఇవి చేస్తే బాగుంటుంది, ఇవి చేస్తే బాగుంటుంది అంటున్నారు కదా! అవును. కాబట్టి ఎందుకు నువ్వు అలా బ్రతకవు? ఎందుకు నువ్వు ఆ విధంగా బ్రతకవు? నీకు శాస్త్రం ఏ విధంగా అయితే చెప్పిందో నువ్వు బ్రతికి చూడు. మనము ఉదాహరణకు ఒకటి చెప్తాం. 41 రోజులు ఒక మాలేస్తే ఒకలా అవును. జీవనం కొనసాగుతుంది. అవును. నాకు ఇల్లు కావాలని నేను మాల వేశాను. అవును. నాకు అయ్యవారు ఇల్లు ఇచ్చారు. అమ్మవారి మాల వేశాను. మా అమ్మాయికి పెళ్లి కావాలని. కాబట్టి నాకు వచ్చింది, పెళ్ళయింది. నాకు చాలా కోరికలు ఇలా నెరవేరుతున్నాయని చాలామంది ఏం చేస్తారంటే సంవత్సరంలో ఒకసారి వేస్తూనే ఉంటారు. అవును. కరెక్ట్. వాళ్ళని మీరు చాలామందిని అడగండి, మాకు ఆ కోరిక నెరవేరింది, ఈ కోరిక నెరవేరింది, అది నెరవేరిందని ప్రతి ఒక్కరు చెప్తుంటారు. మరి నెరవేరుతుందా? ఉమ్, నెరవేరుతుందిగా. అవును. ఎలా నెరవేరుతుందండి? కేవలం ఈ మాల వేసినందువల్ల, దుర్గమ్మ మాల వేసినందువల్ల, అయ్యప్ప స్వామి మాల వేసినందువల్ల, నియమంగా నిష్టగా ఉన్నందువల్ల తనకి నెరవేరుతుంది. ఎన్ని రోజులు చేస్తున్నాడు? 41 రోజు. 41 రోజుల పాటు ఒక మండల దీక్షను చేస్తున్నాడు. కానీ ఇక్కడ అసలు రహస్యం ఏంటంటే ఈ 41 రోజు నువ్వేం చేస్తావు అసలు? శాస్త్రం ఏ విధంగా చెప్పిందో అలాగే బ్రతుకుతావు అవును. కరెక్ట్. కదా. అవును. నియమాలు ఏదైతే చెప్పినాయో, కఠోరమైన నియమాలు ఏ విధంగా అయితే చెప్పినాయో ఆ నియమాలను పాటిస్తూ బ్రతుకుతావు కదా. కాబట్టి కొన్ని కోరికలు మీకు సిద్ధించాలంటే కొన్ని నియమాలు పెట్టుకుంటే అవి సాధించబడుతున్నాయి. ఉమ్, కాబట్టి మీరు కోటీశ్వరుడు అవ్వాలి, సపోజ్ డబ్బే కావాలి. ఉమ్, కాబట్టి మీరు 41 రోజు కాకుండా ఎంత నియమంగా మీరు జీవితాన్ని ఆచరిస్తే మీరు ఆ దశకి చేరుకోగలరు. ఉమ్. కాబట్టి ఈ 41 రోజులు చేయొద్దండి, జీవితాంతం చేయండి. ఓకే. ఓకే. జీవితాంతం చేయండి. ఇప్పుడు ధర్మమైనవి ఏమైనా కూడా మీరు ఆచరించండి. అవును. మనం సంసారం చేసుకోవచ్చు, గృహం యందు ఉండొచ్చు, పూజలు చేయొచ్చు, తీర్థయాత్రలు చేయొచ్చు, మన పనులని మనం చేసుకోవచ్చు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కామ, క్రోధ, మదమాశ్చర్య, లోభ, అహంకారాలకు లోనవ్వకండి, వ్యసనాలకు లోనవ్వకండి. ఓకే. ఓకే. ఎప్పుడైతే మీరు చేసే కార్యక్రమాల్లో, మీరు ఆచరించే కార్యక్రమాల్లో వ్యసనాలు ఉంటాయో అప్పుడు మీకు కలిసి రాదండి. ఓహోహోహో. ఇది 100% ఓకే. చాలామంది వ్యసనాల ద్వారా కలిసి రాకుండా పోతుంది. కాబట్టి నిష్ట చాలా అవసరం. కాబట్టి నిరంతరము నీవు ఒక మాల వేసినప్పుడు ఎంత నిష్టగా ఉంటున్నావో, దేవుడి దర్శనం కావచ్చు, నువ్వు ప్రతిరోజు చేసే నిత్య కర్మ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా పవిత్రంగా చేస్తాడు. అలాంటి పవిత్రంగానే ప్రతినిత్యం ప్రతిరోజు ఉండాలి. ప్రతిరోజు ఉండు, అచ్చచ్చచ్చ. ప్రతినిత్యం ఉండు. ఓకే. 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 కాబట్టి ఇవి మీ కర్మనే మీరు ఆటోమేటిక్గా తిప్పి రాసుకుంటున్నారు ఓకే. ఇంత నియమంగా ఉంటే. కాబట్టి 41 రోజులు చేస్తేనే ఇవి వచ్చినాయి అంటే జీవితాంతము కొన్ని సంవత్సరాలైనా సరే, ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలైనా సరే నియమంగా పెట్టుకొని కొన్ని చేస్తే కొన్ని మీకు సిద్ధిస్తున్నవి. సిద్ధిస్తుంటాయి. ఓకే. అయితే మీకు ఏ దశల్లో ఇవి బాగా ఉపయోగపడతవి ఉమ్, జాతకంలో ఉంటుంది. ఒక్కోసారి భాగ్యాధిపతి దశ వచ్చింది, అవును. ఒక్కోసారి ధనాధిపతి దశ వచ్చింది. కాబట్టి ఈ దశలు కూడా మనం తెలుసుకోవటం ఇంపార్టెంట్. అవి యోగకారకమైన దశలు. ఓకే. మనకి ప్రకృతిలో చలికాలం ఎప్పుడు వస్తుంది, వర్షాకాలం ఎప్పుడు వస్తుంది, ఎండాకాలం ఎప్పుడు వస్తుంది, ఋతువులను బట్టి మనకు చెప్తున్నారు. ఋతువులను బట్టి. అవును. అలాగే జాతకంలో కూడా మనకి ఇవి వర్తిస్తుంటాయి అన్నమాట. అచ్చా, ఋతువులను బట్టి వర్తిస్తుంటాయా? వర్తిస్తుంటాయి మనకి జాతకంలో కూడా. ఎందుకంటే పలానా సమయం మాత్రమే దక్షిణాయనం అంటాం, పుణ్యకాలం. అవును. ఉత్తరాయణం అంటారు. ఉత్తరాయణం అంటాం, పుణ్యకాలం. విశేషమైన కాలాలకు కొన్ని శక్తులు ఉంటున్నాయి.
అలాగే మన జాతకంలో కూడా లగ్నాధిపతి, భాగ్యాధిపతి, పంచమాధిపతి, లాభాధిపతి, ధనాధిపతి అనే వాళ్ళ యొక్క దశల్లో కూడా కొన్ని విశేషాలు ఉంటాయి. ఆ విశేషాలను బట్టి మీరు నియమాలు పాటించండి. సంపాదించకపోతే నన్ను అడగండి.